కాకినాడ రూరల్ కొవ్వూరు బ్రిడ్జి వద్ద అయితే ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అలాగే ఉపాధి పనులకు వెళ్తున్నటువంటి కూలీలపై అలాగే టిప్పర్ లారీ అతివేగంగా వచ్చి దూసుకొచ్చిన నేపథ్యంలో సంఘటనా స్థలంలోనే నలుగురు పరిస్థితి ఉంది. మరొక ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఘటన జరిగినటువంటి ప్రాంతంలో అలాగే ఆ కుటుంబ సభ్యులు వచ్చి ఇప్పటికే కన్నీరు మున్నీరు వెలిపిస్తున్నారు. ఉపాధి పనుల నిమిత్తం కూడా ఈ యొక్క ప్రాంతంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతంలోనే వాళ్ళ ఉపాధి సంబంధించినటువంటి మస్తర్లన్నీ కూడా వేసుకుని వాళ్ళైతే తిరిగి పనికి వెళ్తున్న నేపథ్యంలోనే అలా గుంపులుగా జనం ఉంటారు. ఒక్కసారిగా గుంపులుగా ఉన్నటువంటి ఉపాధి కూలీల మీదకి అయితే ఒక్కసారిగా దూసుకొచ్చినటువంటి ఈ టిప్పర్ లారీ వచ్చిన నేపథ్యంలోనే వీళ్ళంతా కూడా తప్పించుకునేందుకు కూడా ఆస్కారం లేకపోతుందోనే వీళ్ళందరూ కూడా సంఘటన స్థలంలో నలుగురు మహిళలు అయితే పరిస్థితి ఉంది. అలాగే వీళ్ళు ఆ మృతులంతా కూడా ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి చీడిగ గ్రామానికి చెందినటువంటి వారు కూడా గుర్తించారు. అందులో ఆ సంఘటన స్థలంలోనే మృతి చెందినటువంటి వారిలో వాసంశెట్టి సత్యవతి, అలాగే పాలిక కృష్ణవేణి, కాదా చిట్టమ్మ, చెల్లూరి అన్నవరం అయితే మొత్తం నలుగురు కూడా సంఘటన స్థలంలోనే అయితే మృతి చెందారు. అందులో తీవ్ర గాయాలవి హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారు. అలాగే పాలిక నాగమణి, అలాగే మట్టపర్తి అరుణులు అయితే ప్రస్తుతం అయితే చికిత్స కోసం అయితే కాకినాడ జీజీహెచ్కు తరలించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ ఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని చూడవచ్చు. ఇదే ఘటన జరిగినటువంటి ప్రాంతం. అలాగే ఆ టిప్పర్ లారీ దూసుకొచ్చినటువంటి టిప్పర్ లారీ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ ఉపాధి కూలీలు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అధికారులు ఇప్పటికే సంఘటన స్థలానికి అయితే చేరుకున్నారు. ఆర్టీఓ అధికారులతో పాటు పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇదే వ్యాను అతివేగంగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి టిప్పర్ లారీ ఇదే టిప్పర్ లారీ. అలాగే మనం చూస్తున్నటువంటి AP 05 TM 088 గల లారీ, ఈ టిప్పర్ లారీ అతివేగంగా వచ్చి కూలీలను అయితే ఢీకొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రత్యక్ష సాక్షి ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పమ్మా, ఎంతమంది ఇక్కడ ఉపాధి కూలీలు ఉన్నారు, ఏం జరిగిందమ్మా? ఇక్కడ 20 మంది అండి. ఫోటో తీసేసామండి. ఫోటో తీసాక వెళ్తున్నాము, నడుచుకుంటూ వస్తుంటే ఈ లోపల అలా వెళ్ళే లారీ ఇటు వచ్చిందండి. ఇటు వచ్చేస్తే నలుగురు స్పాట్ అండి, ఇద్దరేమో హాస్పిటల్లో ఉన్నారు అండి. ఎంతమంది అంటే ఉపాధి కూలీలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడి నుంచి వచ్చామండి, ఫోటోలు తీసుకున్నాం. 20 మంది ఫోటోలు అయిపోయినాయి, మిగతా కొన్ని మంది ఫోటోలు అవుతున్నాయండి. అయితే ఆ ఫోటోలు తీసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతాం పనికి దిగడానికి. ఈ లోపల లారీ స్పీడ్గా వచ్చేసి గుద్దేసింది. నలుగురు స్పాట్ అండి, ఇంకా ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారు. మా ఇంటి దగ్గర వాళ్ళు అండి నలుగురు కూడా. పాలిక నాగమణి, కాదా చిట్టమ్మ, పాలిక కృష్ణవేణి, ఇంకో ఆవిడ వాసంశెట్టి సత్యవతి, ఇంకో ఇద్దరు కొన ఊపిరితో కొట్టుకుంటున్నారు హాస్పిటల్లో. డ్రైవర్ ఎలా ఉన్నాడు ఆ సమయంలో? అంటే లారీ వేగంగా వస్తుందా? వేగంగానే స్పీడ్గా వచ్చిందండి. అది వంతున్నాను కదా, అది క్రాస్ దాన్ని తగిలించుకుంటేనే వచ్చాడు అండి. గొద్దగానే ఒకరి మీద ఒకరు పడిపోయారు అండి. మొత్తం పట్టుకోవడానికి ఇద్దరు అయితే వంతిన మించి దూకేశారు. కిందకు దూకేశారు ఏంటండి. మిగతా వాళ్ళు ఇంకా భయం వేసిందండి. వీళ్ళు ఒకరి మీద పడిపోయాక అప్పుడు గుద్దేశాడు. ఈ లోపల వీళ్ళు పడిపోగానే వాళ్ళు లారీ ఆపేశాడు. ఆ గుద్దేసి నాకు సంబంధం లేదు, నేనేం చేయలేదు, నేను గొద్దలేదు అని చెప్తున్నాడు. మరి దీనికి ఏమైనా పరిష్కారం చెప్తారా మీరు? అంటే నువ్వు ఆ సమయంలో ఎక్కడ ఉన్నావమ్మా? ఎదురు ఉన్నామండి, ఫోటోకి వెళ్తున్నామండి ఫోటో తీయించుకోవడానికి. ఈ లోపల మాకు మేడం ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్పగానే వచ్చామండి. చంద్రవతి అండి, వాసంశెట్టి. మేము అంబులెన్స్కి ఫోన్ చేస్తే 4 అంబులెన్స్కి చేస్తే ఒక అంబులెన్స్ రెస్పాండ్ అయింది. అది అయిపోయాక తర్వాత కూసేపటికి ఒక అంబులెన్స్ వచ్చింది. బాగానే ఉన్నారండి. ఆవిడ కొంచెం టెన్షన్ పడుతున్నారు. ఆవిడకి ఒంట్లో బాగాలేదండి, హాస్పిటల్ నుంచి వచ్చారు. ఆవిడ కూడా బాగాలేదు, అక్కడ కూర్చున్నారు అండి. అంతా మరి ఇప్పుడు ఆ సమయంలో ఆ డ్రైవర్ పారిపోయాడు, అక్కడ ఉన్నారండి. అందరూ ఇక్కడ సీల్ వాళ్ళు అందరూ ఉన్నారండి. అలా అతన్ని పట్టుకుని గట్టిగా పోలీసులు వచ్చే వరకు గట్టిగా టవల్ పట్టుకుని ఉన్నారు. గుద్దీసి నాకు సంబంధం లేదు, నేను గొద్దలేదు, నేను చేయలేదు అని చెప్తున్నాడు. మద్యం సేవించినట్టుగా ఉన్నాడా ఏమో, అదైతే క్లారిటీ లేదు మాకు. అయితే మరి కొంతమంది అంటున్నారు, మరి తెలియదు. పోలీసులు చెప్తాను అన్నారు. ట్రాకింగ్ డ్రైవ్ అది చూసి ప్రాంతంలో పనిచేసేవారా? రోజు ఇక్కడికి వస్తాం, ఫోటోలు తీసుకుంటాము, మళ్ళీ వెనక్కి వెళ్తామండి పనికి. ఇక్కడ ఫోటోలు దిగిపోగానే కిందకి వెళ్తామండి ఫోటోలకి. అక్కడ తీసుకుని మళ్ళీ 10 గంటలకు మళ్ళీ పైకి వస్తాం. ఫోటోలు అయిపోగానే వెంటనే వెళ్ళిపోతాం. ఎప్పుడు జరగలేదండి, ఎప్పటి నుంచో చేస్తున్నాం పని, ఎప్పుడు జరగల. ఇవాళ ఇలా జరిగింది. మొత్తం చీడిగా ఉంది, మొత్తం చీడిగా. రామలక్ష్మి చూస్తున్నాం. రామలక్ష్మి ప్రత్యక్ష సాక్షి. తన సంఘటన స్థలంలోనే ఘటన జరిగిన ప్రాంతంలోనే ఉన్నారు. అలాగే ఆ ఘటన ఏ విధంగా జరిగిందో కూడా ఆమె అయితే చెప్పినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఎవరైతే సంబంధించినటువంటి కూలీలకు సంబంధించిన వాళ్ళ చీరను కూడా చూస్తున్నాం. అంటే ఎంత వేగంగా వచ్చి ఢీకొట్టిన చీర, ఇంకా చీర సంబంధించినటువంటి అన్ని కూడా ఇక్కడ ఇందులోనే ఇరుక్కుపోయాయి. ఇంకా కింద ప్రాంతంలో కూడా అనేక డ్యామేజ్లు అయితే వాళ్ళందరూ కూడా ఇదే ప్రాంతంలో అయితే ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇదే లారీ
మొత్తం ఉపాధి కూలీలు అందరూ కూడా మరి కొద్దిసేపట్లో అందరూ కూడా పనులకు అయితే హాజరవుతుంటారు. పనులకు హాజరవుతున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా వీళ్ళందరి మీదగా దూసుకొచ్చింది. చూడొచ్చు ఎంత సడన్ బ్రేక్ వేసాడు. బ్రేక్ వేసినా సరే మొత్తం అందరి మీద అప్పటికే దూసుకెళ్ళిపోయింది. అందరూ కూడా కొంతమంది మొత్తం శరీర భాగాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి అన్నీ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ సంబంధించినటువంటి చెప్పులు కూడా చూస్తున్నాం. చెప్పులు కూడా సంఘటన స్థలంలో వాళ్ళకి సంబంధించినటువంటి మెడలో సంబంధించిన ఇవి కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి చెప్పులు కూడా చూడొచ్చు. ఈ విధంగా చెల్లాచెదురుగా ఉన్నాయి. వాళ్ళెవరు కూడా తప్పించుకునేందుకు ఆస్కారం లేదు. మొత్తం ఇక్కడ రాళ్ళు అన్నీ ఒక్కసారిగా లారీ ఎంత వేగంగా వచ్చి ఇక్కడ బ్రేక్ వేసిందో కూడా దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా ఇక్కడైతే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే లారీ డ్రైవర్ అతి వేగంగా వచ్చి తన అంటే ఇటు నుంచి వస్తుంటే మరి ఇటువైపు వచ్చారంటే తన పూర్తిగా లారీ డ్రైవర్దే పూర్తిగా నిర్లక్ష్యం కనపడుతుంది. మరో పక్కన ధాన్యంకి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే ఉపాధి కూలీలు ప్రతిరోజు కూడా ఇక్కడే పనులు చేస్తుంటారు. కానీ ఆ లారీ ఇటువైపు నుంచి అయితే రావడం జరిగింది. మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఇటువైపు నుంచి అయితే లారీ అతి వేగంగా రావడం, ఇక్కడ ధాన్యం సంబంధించినటువంటి ధాన్యపు రాసులు ఉన్న నేపథ్యంలోనే ఒక్కసారిగా అతను ఇటువైపుకి తీసుకున్నారు. ఇక్కడంతా కూడా ఈ యొక్క ప్రాంతంలో రేలింగ్స్ మనం చూస్తున్నటువంటి ప్రాంతం సంఘటన జరిగినటువంటి ప్రాంతం దగ్గరికి వెళ్తున్నాం. అలాగే లారీ అక్కడ ఆగి అక్కడ వీళ్ళందరిపైన కూడా దూసుకు వెళ్ళిన తర్వాత లారీ అయితే అక్కడ ఆపేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇదే సంఘటన స్థలం. ఇక్కడ మొత్తం ఒక్కసారిగా ఈ చీడిక గ్రామానికి చెందినటువంటి ఉపాధి కూలీలు అందరూ కూడా పనుల నిమిత్తం ఉంటున్నారు. వీళ్ళెవరు కూడా మెయిన్ చూస్తున్నాం సంఘటన స్థలంలో. ఈ ఘటనా స్థలంలో చూస్తుంటే ఇక్కడ కొంచెం వాళ్ళకి సంబంధించినటువంటి శరీర భాగాలు అన్నీ కూడా ఇక్కడ కనపడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఇది కనపడుతున్నటువంటి రేలింగ్ ఏదైతే ఉందో ఇదే రేలింగ్. మనం చూస్తున్నటువంటి రేలింగ్ ఇది తప్పించుకునే వాళ్ళకి ఆస్కారం లేదు. మొత్తం ఇది ఒక్కసారిగా మొత్తం కూలీలందరూ కూడా ఈ యొక్క ప్రాంతంలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఉన్న నేపథ్యంలోనే రేలింగ్ మనం చూస్తున్నటువంటి అటువైపు ఇక్కడ నుంచి అప్పుడు ఏదైతే సీనియర్ ఎఫెన్స్ సంబంధించినటువంటి క్రైమ్ జరిగినటువంటి ప్రాంతాన్ని పోలీసులు ఎక్కడ నుంచి అక్కడ వరకు కూడా మొత్తం దీన్ని క్లోజ్ చేశారు. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాగులు కూడా ఇక్కడే ఉన్నాయి. వాళ్ళకు మంచినీరు తాగేందుకు మంచినీరు తెచ్చుకుంటారు. చూడొచ్చు, ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకి సంబంధించినటువంటి బట్టలు అలాగే వాటర్ బాటిల్ కూడా అన్నీ కూడా బ్యాగులో వేసుకుని వస్తారు ఉపాధి కూలీలు. చెప్పులు కూడా చూడొచ్చు. ఇదిగో సంఘటన స్థలంలో చెప్పులు కూడా ఉన్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతిదీ కవర్లో వాళ్ళు మహిళలు కావడంతోనే వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాగులో షర్ట్లలో పెట్టుకుని వస్తుంటారు. వాళ్ళు పని చేసేందుకు టవల్లో అవన్నీ కూడా ఇంటి నుంచి వచ్చేందుకు పాపం టిఫిన్ పొట్లాలు కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి సంబంధించి టిఫిన్ పొట్లాలు ఉన్నాయి. అలాగే ఆ సంచిలో వాళ్ళ ఇంట్లో మగవారికి సంబంధించినటువంటి షర్ట్లు వేసుకుని మహిళలు ఎక్కువగా పని చేసేందుకు కూడా తెచ్చుకుంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి కవర్లు కూడా చూస్తున్నాం. వాళ్ళకి టిఫిన్ ప్యాకెట్లు అవన్నీ కూడా ఇక్కడే చెల్లాచెదురుగా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం దాదాపుగా 100 మంది పైగా మహిళలు అయితే ఉన్నారు. వాళ్ళందరూ కూడా కొంతమంది మస్తర్లు అయిపోయాయి, మరి కొంతమంది మస్తర్లు వేయవలసిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఇంకా చాలా ఇక్కడ ఉన్నటువంటి చూడొచ్చు ఒక్కసారిగా రేలింగ్ ఇంకా రక్తపు మరకలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ శరీర భాగాలు కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి చెప్పులు కావచ్చు, మొత్తం అన్నీ కూడా చూస్తున్నాం. ఈ యొక్క ప్రాంతంలోనే ఒక్కసారిగా వాళ్ళకి చూడొచ్చు రేలింగ్ ఎంత డ్యామేజ్ అయిందో. ఇదే అంటే అవతలకు వెళ్ళి తప్పించుకున్నా కూడా ఆస్కారం లేదు. ఒకవేళ ఎదురుగా ఈ రేలింగ్ మాత్రం లేకపోతే మాత్రం వాళ్ళందరూ కూడా తప్పించుకుని వెళ్ళిపోయేవారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఇంకా రక్తపు మరకలు కూడా ఇంకా ఎక్కడే ఉన్నాయి. చూడొచ్చు, ఇదిగో పనుల నిమిత్తం పట్టుకుని వస్తారు. వాళ్ళకి సంబంధించినటువంటి కొడవళ్ళు అలాగే పార అన్నీ కూడా ఉపాధి పనులు చేసుకుని వస్తారు. ఒక షర్ట్ కవర్లో పెట్టుకుని వస్తుంటారు. అంటే ఇంటి నుంచి చీరలతో వాళ్ళు వచ్చేసినా సరే ఇక్కడికి వచ్చి పనిలోకి వచ్చిన తర్వాత ఈ ఇంట్లో ఉన్నటువంటి మగవారి షర్ట్లు అయితే వేసుకుని పని చేస్తుంటారు. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా వాళ్ళకి సంబంధించి టిఫిన్ పొట్లాలు అన్నీ కూడా ఇక్కడ అలా ఉండిపోయాయి. మొత్తం వాటర్ బాటిల్గా వచ్చి మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మరి కొద్దిసేపట్లో వాళ్ళందరూ కూడా పని అయితే మొదలు పెడతారు. పనిని మొదలు పెట్టేందుకు కూడా మస్తల్లో వేసేటువంటి ప్రక్రియ కూడా పూర్తి అయిపోయింది. మరి కొద్దిసేపట్లో పని మొదలు పెడతారు అనగానే ఈ ప్రమాదం అయితే సంభవించింది. ఇటువైపు మనం చూడొచ్చు, లారీ ఇటువైపు నుంచి రావడం, అది మన పోలీసులు ఉన్నటువంటి పర్యవేక్షిస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ నుంచి లారీ అతివేగంగా రావడం జరిగింది. అతను నిద్రమత్తులో మరి ఈ విధంగా చేశాడా, అక్కడ ఉన్నటువంటి ధాన్యపు
రాసులు ఉన్నాయి. అక్కడ చూడొచ్చు లారీ అంటే రెండు ఒకవేళ ధాన్యపు రాసులు ఈ విధంగా ఉన్నా సరే ఇది రోడ్డు ప్రధానంగా ఇంకా కన్స్ట్రక్షన్లో జరుగుతుంది. అయినా సరే రాకపోకలు కొనసాగిస్తున్నారు. అక్కడ ధాన్యపు రాసు ఎక్కువ రైతులు ఈ యొక్క ధాన్యపు రాసులు వేసుకుని ఉంటారు. కానీ వెళ్ళిపోయింది కూడా బాగానే ఉంది. కానీ లారీ డ్రైవర్ అతి వేగంగా రావడం, అతను మరి రెప్పపాటు వల్ల ఈ ప్రమాదం జరిగిందా, లేదంటే అతను అతి వేగంగా నిర్లక్ష్యంగా మద్యం సేవించి ఏమైనా చేశారనేది కూడా వాళ్ళ అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి. అటు నుంచి మనం చూసుకుంటే ఇటువైపు నుంచి చూసుకుంటే ఇక్కడి నుంచి ఒకసారిగా బ్రిడ్జి డౌన్లో మనం చూసుకోవచ్చు. ఆ బ్రిడ్జి డౌన్ నుంచి ఈ యొక్క ప్రాంతం నుంచి మొత్తం అంతా కూడా చూసుకుంటే చూడవచ్చు. ఇక్కడ నుంచి గుద్దుకుంటూ వెళ్ళిపోయి వీళ్ళందరిపైన దూసుకుంటూ ఎంతమంది కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు. అంటే మొత్తం అంతా కూడా ఈ విధంగా ఢీకొట్టి ఈ యొక్క ప్రమాదం అంటే ఇక్కడ నుంచి అటువైపు నుంచి దూసుకుని వచ్చి ఇటువైపు ఇలా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడే మొత్తం అందరూ కూడా ఉన్నారు. మనం చూస్తున్నట్టు ప్రాంతం వాళ్ళు కనీసం తప్పించుకోవడానికన్నా కూడా ఇటువంటి లేకపోవడంతో ఈ ప్రమాదం అయితే సంభవించింది. మొత్తం ఇక్కడ నుంచి దూసుకుంటూ వెళ్ళిపోయి లారీ అయితే అక్కడ కనిపిస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడైతే ఆగిపోయినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనబడుతుంది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు అయితే చేరుకున్నారు. ఈ ఘటనపై ఇప్పుడు ప్రస్తుతం ఆ డ్రైవర్ని కూడా అదుపులో తీసుకున్నట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ప్రస్తుతం అయితే ఈ ఘటన కొవ్వూరు బ్రిడ్జి సమీపంలోనే ఈ ప్రమాదం సంభవించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మొత్తం ఆ మృతులు నలుగురు కూడా ఈ యొక్క ఏదైతే చీడిగ గ్రామానికి చెందినటువంటి వారు, అలాగే అందులో మనకు వాసంశెట్టి సత్యవతి, పాలిక కృష్ణవేణి, కాదా చిట్టమ్మ, చెల్లూరు అన్నవరం సంఘటన స్థానంలోనే మృతి చెందారు. అందులో మరొక పాలిక నాగమణితో పాటు మట్టపర్తి అరుణల పరిస్థితి కూడా విషమంగా ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఈ ఘటన చాలా దురదృష్టకరం. దీనికి సంబంధించిన ఘటనపై ఇప్పటికే అధికారులు ఏదైతే రవాణా శాఖ మంత్రి కూడా స్పందించారు. దీనిపై రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా స్పందించి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా ఆదుకునేందుకు కూడా చర్యలు తీసుకుంటా అన్నారు. అలాగే గాయపడిన వారికి అయితే మెరుగైన వైద్యం అందించమన్నారు. ఈ ఘటనపై ఇటువంటి పునరావృతం కాకుండా రవాణా శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేయడం కాకుండా ఆ బాధితులకు అన్ని విధాలుగా కూడా అండగా ఉంటామని కూడా రవాణా శాఖ మంత్రి ప్రసాద్ రెడ్డి కూడా దీనిపై స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కొన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, కొవ్వూరు బ్రిడ్జి వద్ద నుంచి.